స్ఫూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఖమ్మం జిల్లాలో మరోసారి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆహార విషబాధ కలకలం రేపింది. కల్లూరులోని గిరిజన ఐటీడీఏ హాస్టల్లో 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనతో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కల్లూరు ఆశ్రమ పాఠశాలలో ఆదివారం ఉదయం జీరా రైస్ తిన్న తర్వాత విద్యార్థినులు ఒక్కసారిగా కడుపులో నొప్పి, విరోచనాలతో బాధపడ్డారు. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే హాస్టల్లో 15 రోజుల వ్యవధిలో ఇది మూడోసారి జరుగుతోంది. ఈ నెల 5వ తేదీన అల్పాహారం తిన్న 37 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మరుసటి రోజు మరో 10 మంది విద్యార్థినులు అనారోగ్యం పాలయ్యారు. ఆ ఘటన తర్వాత హాస్టల్ వార్డెన్ను ఐటీడీఏ పీఓ సస్పెండ్ చేశారు. అయినా 12 రోజులు గడవకముందే మళ్లీ విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి, అదనపు కలెక్టర్ అజయ్ యాదవ్ హాస్టల్ను సందర్శించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం అందించాలని కఠినంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా హాస్టల్ సిబ్బంది విద్యార్థినుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిర్లక్ష్య ధోరణి వల్లే విద్యార్థులు మళ్లీ అనారోగ్యానికి గురవుతున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అధికారులు సస్పెన్షన్లు, కఠిన ఆదేశాలు జారీ చేస్తున్నా మరోవైపు నిర్లక్ష్యం మాత్రం తగ్గడం లేదు. విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం అధికారులు ఏకాగ్రతతో పర్యవేక్షణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. చిన్న విన్నపం, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరువకండి. న్యూస్ క్రియేటర్లకు, యూట్యూబ్ క్రియేటర్లకు శుభవార్త. విజయశ్రీ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో మా టీం పలు సోషల్ మీడియా కంటెంట్కు సంబంధించి డిజిటల్ సేవలు మీకు అందించేందుకు సిద్ధంగా ఉంది. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9551332322. ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో, మీరు నో వాటర్ మార్క్, లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీ లోగోతో పంపలన్నా సంప్రదించండి. సెల్ నంబర్ 9551332322. లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన విషయం వాస్తవం. ఇలా ఇప్పుడు మూడోసారి జరగడం. కొన్ని రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత వార్డెన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఫుడ్ బాగలేదనో, మళ్ళీ వాళ్ళకు ఆహార పదార్థాలు సరిగా లేకనో నాణ్యమైన ఫుడ్ని అందించాలనేది నేను వార్డెన్ని చెప్పాను. వార్డెన్ ఏమో వినలేక, వార్డెన్ని తెలుసుకోలేక రెండోసారి మళ్ళీ ఇలాగే జరిగింది. మళ్ళీ మూడోసారి ఇలాగే ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల కొన్ని రోజుల క్రితం 41 మందికి ఫుడ్ పాయిజన్ జరిగింది. రెండోసారి 10 మందికి జరిగింది. ఈ రోజు 15 మందికి జరిగింది. ఇందులో కొంతమంది పిల్లలు మెరుగైన ఆరోగ్యం అందించి వాళ్ళని డాక్టర్ షిఫ్ట్ చేశారు. 5గురిని, ఇంకా 10 మంది ఉన్నారు. 10 మందిలో ఇంకొక 5గురిని బాగానే ఉన్న వెంటనే డాక్టర్ గారు పంపించారు. మళ్ళీ 5గురు ఉన్నారు. వాళ్ళకి సరైన మెరుగైన వైద్యాన్ని అందించి గవర్నమెంట్ హాస్పిటల్, ఇక్కడ సరైన వైద్యం లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మంని షిఫ్ట్ చేయడానికి డాక్టర్ గారిని కోరుతున్నాను.